ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు శ్రీ టీవీ. పూరీ క్షేత్రం గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. లోకాలనేలే జగన్నాథుడిగా స్వామివారు పూరిలో కొలువై ఉన్నారు. విశాల నేత్రాలతో స్వామివారు మనకు దర్శనమిస్తారు. అయితే పూరీ క్షేత్రంతో పాటు దగ్గరలో ఉన్నటువంటి మరికొన్ని ముఖ్యమైన క్షేత్రాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ పూరీ క్షేత్రాన్ని దర్శించడానికి వచ్చేవారు ఇక్కడికి 154 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జాజిపూర్లో కొలువైన అమ్మవారు గిరిజాదేవి శక్తిపీఠాన్ని దర్శించవచ్చు. అక్కడి నుంచి ఒక 110-100 కిలోమీటర్ల దూరంలో భువనేశ్వర్లో కొలువైన లింగరాజు స్వామివారిని దర్శించుకోండి. అక్కడి నుంచి కేవలం ఒక 59 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కోణార్క్ సూర్య దేవాలయాన్ని కూడా మీరు దర్శించవచ్చు. కోణార్క్ సూర్య దేవాలయ దర్శనం అనంతరం అక్కడి నుంచి కేవలం ఒక 30-36 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పూరీ క్షేత్రానికి రండి. ఇలా పూరీ క్షేత్రం దర్శన అనంతరం మన ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చేవారు శ్రీకాకుళంలో కొలినటువంటి శ్రీకూర్మం, అరసవెల్లి, శ్రీముఖలింగం ఈ 3 క్షేత్రాలను కూడా దర్శించుకోవచ్చు. పూరీ క్షేత్రం వచ్చేవాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మనం పూరీ క్షేత్ర ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ పూరీ క్షేత్రంలో స్టే చేయడానికి ఆలయ సమీపంలో కూడా రూములు అందుబాటులో ఉన్నాయి. అలా కాకుండా పూరీ బీచ్ యొక్క అందాలను ఆస్వాదించాలనుకుంటే బీచ్ రోడ్డుకి చేరుకోండి. ఆలయానికి బీచ్ రోడ్డుకి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. అక్కడ మీకు అనేక రూములు అందుబాటులో ఉంటాయి. గర్భాలయంలోని స్వామివారి మూర్తులు దారువుతో అంటే చెక్కతో ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఆలయంలో జగన్నాథుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తారు. ప్రతి హిందువు తన జీవిత కాలంలో తప్పక దర్శించవలసిన పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం ఒకటి. ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్రకు ఎంతో ప్రసిద్ధి ఉంది. ఈ రథయాత్రకు నలుమూలల నుంచి లక్షల్లో జనం పాల్గొంటారు. ఇక్కడ జగన్నాథ స్వామివారు నీలమాధవుడనే పేరుతో పూజలు అందుకుంటున్నాడని స్థల పురాణం. ఇప్పుడున్న ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడంగదేవు మొదలుపెట్టాడు. ఆయన మునిమనవడు రాజా అనంగభీమదేవు పాలనలో పూర్తయింది. అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు నిర్మించాడు. దీని వెనక ఒక కథ ఉంది. జగన్నాథుడు గిరిజనుల దేవుడని, నీలమాధవుడనే పేరుతో పూజలు అందుకుంటున్నాడని స్థల పురాణం. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వావసు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు. విశ్వావసుడి కూతురు లలితను విద్యాపతి ప్రేమించి మనువాడుతాడు. విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుడిని విన్నపాన్ని కాదనలేక ఆ సవరరాజు అతని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు. విద్యాపతి తెలివిగా దారి పొడుగున ఆవాలు జారవిరుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీనితో వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకునేలోగానే విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధయాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి, కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తుండగా దేవశిల్పి విశ్వకర్మ మారు రూపంలో అక్కడికి వస్తాడు. తానొక్కడనే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని, 21 రోజులు అటువైపు ఎవరూ రాకూడదని, తన పనికి ఆటంకం కలగకూడదని షరతులు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా గదిలో నుంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుండీచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. శిల్పి కనిపించడు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించదని అందుకనంటారు. చతుర్దశ భవనాలను వీక్షించడానికా అన్నట్టు ఇంతింత కళ్ళు స్వామివారికి ఉంటాయి. కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు, బలరాముడు తన చెల్లి అయిన సుభద్రాదేవిని ఒకచోట చూసిన నారద మహాముని ఆ అద్భుత దృశ్యాన్ని చూసి ఇలా మీకొక ఆలయం ఉంటే బాగుంటుందని కృష్ణ భగవానుని కోరతాడు. రాబోయే కాలంలో అటువంటి ఆలయం వస్తుందని ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆనాడే సెలవిస్తాడు. అదే మన పూరీ జగన్నాథ స్వామివారి ఆలయం.
వైష్ణవ సాంప్రదాయాలకు ఈ ఆలయంతో దగ్గర సంబంధం ఉన్న రామానంద స్వామి వారికి ఈ గుడి ఎంతో పవిత్రమైనది. గౌడీయ వైష్ణవ మతస్థులకు కూడా ఈ ఆలయం ప్రాముఖ్యమైనది. చైతన్య మహాప్రభు ఈ ఆలయంలోనే జగన్నాథుని మూర్తికి ఆకర్షింపబడి చాన్నాళ్లు పూరిలోనే నివసించారు. వీటన్నిటికన్నా ఒడిశాకే చెందిన ఆదివాసీల వంశస్థులుగా చెప్పుకునే దైతపతులు ఇప్పటికీ ఈ ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలలో అధిక శాతంలో పాల్గొంటారు. ఇకపోతే పూరిలో చూడదగ్గ ముఖ్యమైన ఆలయాల గురించి తెలుసుకుందాం. గుండీచా మందిర్. రథయాత్ర సమయంలో స్వామివారిని 7 రోజులు ఈ ఆలయంలో ఉంచుతారు. ఈ ఆలయం తప్పక దర్శించుకోండి. తరువాత సాక్షి గోపాల్ ఆలయం. ఈ ఆలయంలో స్వామివారు పిలిస్తే పలుకుతారు. నేటికి ఎన్నో అద్భుతమైన లీలలు చూపిస్తూనే ఉంటారు స్వామివారు. తరువాతి ఆలయం బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం. పూరి వచ్చిన వారు ఈ ఆలయాన్ని తప్పక దర్శించుకోవాలి. ఇంతటితో మన పూరి యాత్ర ముగిసింది. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై జగన్నాథ్.